ఇజ్రాయెల్‌కి సంబంధించిన స్టోరీస్ విన్న ప్రతిసారి అనిపిస్తది. మొన్న కూడా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళకు ఏ చిన్న ఇష్యూ వచ్చినా గాని ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ సైరన్స్ మోగుతాయి. అందరూ ఇళ్లల్లోకెళ్తారు. బంకర్‌లో ఉంటారు. ప్రతి ఇంటికి బంకర్ ఒకటుంటుంది. సో, వాళ్ళొక సేఫ్టీ మెజర్స్ వాళ్ళ దగ్గర చాలా యుద్ధ ప్రాతిపదికన మనం మాట్లాడతాం గానీ, వాళ్ళు దాన్ని ఎప్పుడు అమలు పరుస్తూనే ఉంటారు. సో, ఇక్కడ యుద్ధం నడుస్తున్నప్పుడు గూడా వాళ్ళు బయటకొస్తారు. మళ్ళీ ఈళ్ళు వెంటనే సైరన్ రాగానే లోపలికెళ్తారు. ఇదంతా జరుగుతోంది. అయితే మన భారతదేశం కూడా ఇప్పుడు అలాంటిది ఒక ప్రయత్నము మొదలుపెట్టింది ఆల్రెడీ. 244 వల్నరబుల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాల్ని గుర్తించి 244 డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. సో ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్ ARWS అంటున్నారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో ఉంటుంది. అండ్ అట్ సేమ్ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటికి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ని బేస్ చేసుకుని వార్నింగ్ సైన్స్ ని బేస్ చేసుకుని సైలెన్స్ ఇచ్చే వ్యవస్థ. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? మనకు చాలా ఇంతకాలం పెద్ద యుద్ధాలు మనం చూడలేదు. 1971 యుద్ధం తర్వాత మనకు మేజర్ మన దేశంలో ఎప్పుడు యుద్ధం జరగలేదు. ఏదో కార్గిల్లో జరిగింది, ఏదో కొండల్లో జరిగింది, చాలా దూరంగా జరిగింది, ఎవరికి పెద్ద దానివల్ల ఇంపాక్ట్ అవ్వలేదు. ఏదో ఎస్కలేట్ అవ్వలేదు. కరెక్ట్, ఎస్కలేట్ అవ్వడమే కదా, చిన్న గ్రామాలు కార్గిల్, ద్రాస్ తప్ప ఇంకెవరికి ఎఫెక్ట్ అవ్వలేదు. దాని వెనకాల ఉన్నటువంటి పట్టణాలు కూడా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. మనకు అక్కడి నుంచి బయటకు వచ్చామంటే ముల్బేక్ లో మనం చూసాం కదా, మైత్రేయ శివుడి ఒక పెద్ద స్టాచ్యూ ఉంది కదా, మనం చూసాం కదా అక్కడ 15-16 కిలోమీటర్ల దూరం ఉంటుంది కార్గిల్ నుంచి. దానికి కూడా ఇంపాక్ట్ ఏం అవ్వలేదు. కాబట్టి చిన్న లోకలైజ్డ్ గా జరిగింది ఆ యుద్ధం. మన ప్రజలు మేజర్ యుద్ధం అంటూ జరిగితే ఆప్ సింధూర్ జరిగింది, 4 రోజులు యుద్ధం ఆగిపోయింది. కానీ అది 4 నెలల్లో 4 సంవత్సరాలు కొనసాగితే పరిస్థితి ఏంటి? మనం ఈరోజు చూస్తున్నాం యుక్రెయిన్ యుద్ధం ఎలా సాగుతుందో. డొనాల్డ్ ట్రంప్ 3 రోజులు 4 రోజుల్లో అయిపోయింది, ఖమేనీని చంపేస్తే అక్కడ దాసోహం అంటారు అనుకున్నాడు. ఏదో మనకు వెనెజుయేలా లాగా అతన్ని నికోలస్ మడురోని ఎత్తుకుపోయినట్టు వీటిని చంపేస్తే కనుక అయిపోయింది, మొత్తం నా యుద్ధం అయిపోయింది అని అనుకున్నాడు. తర్వాత క్యూబాను పనామాను లేపుకుందామని అనుకున్నాడు. ఏమైంది? ఇప్పుడు 4 నెలలు అయింది, ఇంక యుద్ధం చేస్తున్నారు కదా. యుద్ధం ఎప్పుడు అవుతుందో ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. అదే పరిస్థితి మన దేశంలో వస్తే, మన దేశంలో దీర్ఘకాలీనంగా యుద్ధం చేయాల్సి వస్తే ఈసారి కాబట్టి మనం చాలా అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ యుద్ధం అన్నది మనం పాకిస్తాన్ మధ్య జరగదు యుద్ధం. భారతదేశానికి వ్యతిరేకంగా చైనా, అమెరికా, టర్కీ, పాకిస్తాన్ ఈ అన్ని దేశాలు కలిసి నిలబడతాయి. వాళ్ళకి సప్లై చేస్తూనే ఉంటాయి. వాళ్ళకి డ్రోన్స్ వస్తాయి, వాళ్ళకి ఎక్విప్మెంట్ వస్తుంది, వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ వస్తాయి, చాలా వస్తుంటాయి. కాబట్టి మనం ఇంతమందితో యుద్ధం చేస్తున్నాం. ఈరోజు రష్యా యుక్రెయిన్ ఎప్పుడో ఓడించగలిగేది. రష్యా యుక్రెయిన్ యుద్ధం చేయట్లేదు, రష్యా నేటోతో యుద్ధం చేస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు కూడా రావచ్చు. వచ్చినప్పుడు ఏమవుతుంది? గణనీయంగా నష్టపోతాం. మనకు ఆ ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డ్రోన్లు, మిజైళ్లు వచ్చి పడుతూ ఉంటే కనుక వాళ్ళు పెద్ద సంఖ్యలో చనిపోతే మనకు పెద్ద ప్రాబ్లం వస్తుంది మన దేశంలో. అందుకని దేశంలో యుద్ధానికి సన్నద్ధం అవ్వడం అన్నది ఒక సంస్కృతి, ఒక కల్చర్ మనం బిల్డ్ చేయాలి. యుద్ధం అంటూ వస్తే నష్టాలు జరుగుతాయి, కానీ దాన్ని కనీసం మినిమైజ్ చేసి తట్టుకోగలిగినటువంటి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అందరికీ. కాబట్టి మనకు అర్లీ వార్నింగ్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి. మన రెడార్స్ ఉన్నాయి, మన ఏవాక్స్ ఉన్నాయి, తర్వాత మనకు శాటిలైట్ ఇమేజరీస్ ఉన్నాయి, మనకు ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదైతే ఉందో, మనకు ఆకాష్ తీర్ ఉందో, దాని నుంచి మనకి ఫీడ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా మన ప్రజలని అప్రమత్తం చేయాలి. వస్తోంది, డ్రోన్ వస్తోంది, ఫలానా ఏరియాలో డ్రోన్ వస్తోంది, మీరు జాగ్రత్త పడండి, బయట తిరక్కండి, ఎక్కడో బంకర్లో ఉండండి, లేదా మీరు ఏదో ఇంట్లో పార్కింగ్ లాట్లో ఉండండి. ఇటువంటి యొక్క ట్రైనింగ్, డ్రిల్ అనేది మనం ఎప్పుడు చేయలేదు. గతసారి ఆపరేషన్ సింధూర్ సమయంలో 2-3 సార్లు మనం చేసాం. అది కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే చేసాం. అది ఎక్కడ, మన జైపూరు, తర్వాత మనకు అమృత్సర్, పఠాన్కోట్, అదో ఫార్వర్డ్ ఏరియాస్లో జమ్మూ ఈ ప్రాంతాల్లో చేసాం మనం. కానీ అదొక సంస్కృతిగా తయారవ్వాలి. అప్పుడు ఆడిట్ చేస్తే ఏం తెలిసిందంటే, నిజంగా మనం కనుక సైరన్ ఇచ్చి మన ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటే కనుక అప్పట్లో గతంలో ఎప్పుడో పాతకాలంలో ఇన్స్టాల్ చేసిన సైరన్స్ లో 95% పనిచేయట్లేదు. మిగిలిన 5% కూడా సరిగా వినపడలేదు, ఎవరికి అర్థం కాలేదు. అది ఏదో సైరన్ అనుకున్నారు, ఎవరికి అర్థం కాలేదు. అందుకని దానికి గత సంవత్సరంగా దాని మీద బాగా కసరత్తు చేసి 244 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి, ఇక్కడ కూడా ఎక్కడెక్కడ వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ పెడితే ప్రజలకందరికి వినబడుతుంది, దీన్ని ఎలా అనుసంధానం చేయాలి, శాటిలైట్ అనుసంధానం చేయాలి,
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిగ్నల్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని ఎలా దీనిలో పాస్ ఆన్ అవ్వాలి, ఎయిర్ ఫోర్స్ ఆర్ ఆర్మీ నుంచి సివిలియన్కి ఎలా దాని మెసేజ్ అన్నది ఎలా మారుతుంది, మారితే సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ప్రవర్తించాలి, మన ఫైర్ సర్వీసెస్ కానీ సివిల్ డిఫెన్సెస్ కానీ ఇతరత్ర మన యంత్రాంగం అంతా ఎలా పనిచేయాలి, ఎలా సైరన్ ఇవ్వాలి, సైరన్ ఇస్తే ప్రజలు ఏం చేయాలి, ఈ ప్రోటోకాల్స్ అన్ని పెట్టడానికి కోసం అని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా దాని మీద కసరత్తు చేసి మొట్టమొదటి స్టెప్ సైరన్లు పెట్టేటువంటి అప్రూవల్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు. 244 డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు అడ్వాన్స్ గానే అంటే ఈ ఎర్లీ వార్నింగ్ సైరన్స్ పెట్టేటువంటి దిశగా ప్రభుత్వం నిర్ణయించుకుంది. మనకు తెలుసు ఎప్పుడైనా యుద్ధం కంటే యుద్ధం వస్తేనే మనం ఇటువంటి ఎమర్జెన్సీలని చేస్తాము. అజ్మల్ కసాబ్ వాళ్ళు 10 మంది వచ్చి మనల్ని ముంబైలో ఊచకోత కోసిన తర్వాతనే మన నేవల్ డిఫెన్స్ని పటిష్టం చేసుకున్నాం. అంతవరకు హాయిగా సుస్తుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయ్యాక డ్రోన్లు మన మీద వచ్చి పడుతున్నాయని తెలిసాక సరే ఇప్పుడు నిద్ర లేచాము, దాన్ని పటిష్టం చేసుకున్నాం. అలాగే కార్గిల్ మనకు వాడు వచ్చి చొరబాటు చేసేంత వరకు మనకు తెలియలేదు. తర్వాత మనం మన బార్డర్ సెక్యూరిటీ చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఎనీవే ప్రతి యుద్ధంలో కూడా మనం పాఠాలు నేర్చుకుంటాం. మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు తప్పులు చేసినా కానీ కూడా ఆ తప్పు రిపీట్ చేయం, మళ్ళీ దానిలో పాఠాలు నేర్చుకొని దానికి నెక్స్ట్ అటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలన్న దాని దిశగా మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది సివిలియన్ డిఫెన్స్కి సంబంధించి ప్రజల ప్రాణాలను రక్షించడానికి దాని నష్టాన్ని తగ్గించే దిశగా ఈ నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం. ఇది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దీనికి అలవాటు పడాలి. అది సరే 244 ఫార్వర్డ్ డిస్ట్రిక్ట్స్ చేస్తున్నారు, కానీ మనం దూరంగా ఉన్నటువంటి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ కల్చర్ రావాలి. మనం ఎప్పుడో దేశమంతా కూడా ఇట్స్ హోల్ దేశమంతా కలిసి యుద్ధం చేస్తాం, ఎవరో సైనికులు మాత్రమే యుద్ధం చేయట్లేదు. కాబట్టి మనకు అందరికి కూడా అవగాహన ఉండాలి, ఎలా చేయాలి అన్నది డ్రిల్ ఉండాలి. నాకు తెలిసి చాలా చిన్నప్పుడు నేను 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1971 యుద్ధంలో సైరన్ ఇస్తే కనుక ఈవెన్ క్యాండిల్ కూడా వెలిగించడానికి వీల్లేదు, అన్ని నల్ల పేపర్లు కనిపించుకునేవాళ్ళం. కిటికీలోంచి ఏం లైట్ బయటకు వెళ్లకుండా సైరన్ వచ్చిందంటే క్లోజ్ చేయాలి. 1971లో నేను ఇంకా 5 ఏళ్ళు, నాకు చాలా తక్కువ వయసు అప్పుడు జరిగినటువంటి డ్రిల్ తర్వాత ఇంతవరకు ఎక్కడ జరగలేదు. మన ఎస్పెషలీ హైదరాబాదు మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ జరగలేదు కదా. కానీ అది జరగాలి, మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క అవేర్నెస్ అన్నది ఉండాలి. యుద్ధం వస్తే మనం ఎలా ప్రవర్తించాలి అన్న అవేర్నెస్ మనకు ఉండాలి. ఆ దిశగా ఈ ప్రయత్నం జరిగింది. మనం నిజంగా దీన్ని అభినందించాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అలాగే మన డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళిద్దరూ కలిసి అనుసంధానం చేసి ఐడెంటిఫై చేసి దీన్ని ఒక ప్రొఫెషనల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరినీ అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.